హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి పల్నాడు జిల్లా నర్సాపేట దగ్గరలో ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రమైనటువంటి కోటప్పకొండలో కార్తికేయ డెవలపర్స్ వారు ఒక 3 ఎకరాల వెంచర్ వేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా 33 అడుగుల రోడ్లు, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. కోటప్పకొండ నుండి కొండ నుండి కేవలం కూడా 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉన్నటువంటి ఈ వెంచర్ అండి. పక్కా 100% వాస్తు, ఎక్కడ రోడ్డు పోటు కానీ అలాంటివి ఏమీ లేవు. ఈరోజు కొనుక్కుంటే మార్నింగే మనం హౌస్ కన్స్ట్రక్షన్ బిగిన్ చేసుకునేటువంటి సదావకాశం ఉన్నటువంటి వెంచరు. మరో అద్భుతమైన అవకాశం ఏంటంటే ఓం నమఃశివాయ అనే శ్లోకం కూడా మనకు వింటూ ఉండొచ్చు. అటువంటి అద్భుతమైన వెంచర్లో మనం ఉన్నామండి. దీంట్లో వచ్చేసి 150 గజాలు, 200 గజాలు ఇలా బిట్లుగా ఉన్నటువంటి ఈ వెంచర్లో మనం ఉన్నామండి. అలాగే దీనికి ఎండి వచ్చేసి కార్తికేయ డెవలపర్స్ సిఎండి ఏడుకొండల గారితో మనం కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందామండి. వచ్చేసి ఏడుకొండల గారు వచ్చారు. ఆయనే మన కార్తికేయ డెవలపర్స్ సిఎండి గారు. ఆయన మాటల్లో మొత్తం వివరాలన్నీ తీసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇప్పుడు మీరు ఈ కోటప్పకొండ ఏరియాని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎందుకు ఇక్కడ డెవలప్ అయ్యే రీజన్స్ ఏమున్నాయి? ఇంత నర్సాపేటకి ఎంత దూరంలో ఉంది? ఇవన్నీ వివరంగా మాకు చెప్పగలుగుతారా? అండి, ఫస్ట్ అందరికీ నమస్కారం అండి. ఈ కోటప్పకొండ అనేది ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. మనకి ఈ కోటప్పకొండ యొక్క విలువ తెలుసుకొని చాలామంది యాత్రికులు ఈ మధ్యకాలంలో రావడం జరుగుతుంది. తర్వాత టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఇక్కడ ఒక వేద పాఠశాలని ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో అంటే 10-15 సంవత్సరాల్లో మనకి గతంలో ఎలాగైతే యాదగిరిగుట్ట, తమిళనాడులో మనం అరుణాచలం గిరిప్రదక్షిణకి వెళ్తూ ఉంటారు, ఆ స్థాయిలో ఇక్కడ ఈ టెంపుల్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో కస్టమర్లకి మంచి రిటర్న్స్ రావడం కోసం, తక్కువ టైంలో రిటర్న్స్ రావడం కోసం మనం ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నామండి. ఈ లొకేషన్ వచ్చేసరికి ప్రస్తుతం పల్నాడు జిల్లాకి జిల్లా కేంద్రం అంటే నర్సాపేటకి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. తర్వాత మనకి నర్సాపేట నుంచి కర్నూలు హైవే, అంటే గుంటూరు టు కర్నూలు హైవే అండి అది. ఆ హైవేకి 5 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉన్నాం. తర్వాత ఇటువైపు నేషనల్ హైవే అండి. నేషనల్ హైవే అంటే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే. ఒక 20 మినిట్స్ జర్నీలో అక్కడికి రీచ్ అవుతాము. తర్వాత రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడికి మనకు ఒక 7-8 కిలోమీటర్ల డిస్టెన్స్లో మన జేఎన్టీ వాళ్ళది యూనివర్సిటీ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే టెక్స్టైల్ పార్కు 110 కోట్ల బడ్జెట్తో టెక్స్టైల్ పార్క్ కూడా గవర్నమెంట్ ఇచ్చారు. దానికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయండి. అది మనకి ఇక్కడ 7-8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడం జరిగింది. తర్వాత మనకి మెయిన్ పుణ్యక్షేత్రం కోటప్పకొండకి ఇక్కడ మనకి 1.5 km అండి. మనం పొద్దున్నే లేస్తే అక్కడి నుంచి ఓం నమఃశివాయ మనకి వినిపిస్తూ ఉంటుందండి. కరెక్ట్గా మనకి కొండకు ఆపోజిట్లో ఉన్నాము. ఓకే. సార్ ఇంకో విషయం, ఇప్పుడు మీరు ఇక్కడ డెవలప్ చేస్తున్నది చాలా బాగుంది, ఎక్సలెంట్గా. మీ రోడ్లు కానివ్వండి, ఈ రోడ్లు ఎంత రోడ్డు, తర్వాత లోపలికి ఎన్ని గజాలు మా వ్యవస్థ ఇవ్వబోతున్నారు, తర్వాత మొత్తం రేటు ఏంటి, మొత్తం వివరంగా చెప్పగలుగుతారా? చెప్తాను. ఇందులో మనం వచ్చేసరికి మెయిన్గా ఉన్నటువంటి రోడ్డు మనకు ప్రధానంగా ఉన్నటువంటి తార్ రోడ్డు ఫేసింగ్ మనం వెంచరేసామండి. ఈ తార్ రోడ్డు వచ్చేసరికి మనకి కోటప్పకొండ నుంచి పక్కనే ఉన్నటువంటి ఎక్కలవారిపాలెం విలేజ్ కనెక్టివిటీ రోడ్ అండి. ఈ రోడ్డుకి మనం వెంచర్ వేయడం జరిగింది. మనం వెంచర్లో కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా ఉన్నటువంటి ఈ ప్రధానమైన మెయిన్ రోడ్డు 24 అడుగుల రోడ్డు వేసాము. సబ్ రోడ్స్ అన్నీ కూడా 33 అడుగుల రోడ్డు తీసామండి. పర్మిషన్స్కి పర్ఫెక్ట్గా ఉండేది 33 అడుగులు తీసేసాము. రేపు ఫ్యూచర్లో ప్లాన్స్కి వెళ్ళినా సరే ప్రతి ప్లాట్కి ఏంటంటే 2 రోడ్లు కార్నర్ అండి. ప్రతి ప్లాట్ కూడా 2 వైపులా రోడ్డు కార్నర్ ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ప్లాన్కి వెళ్ళినా ఒకవైపు 33 అడుగుల రోడ్డు ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ప్లాన్ అప్రూవల్స్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ ఉద్దేశంతో మనం 33 అడుగుల రోడ్లు ఇవ్వడం జరిగిందండి. సరే సార్, ఇప్పుడు ఇంకోటి, ఎంత అమౌంట్ పెట్టారు, ఎంత బడ్జెట్, మాకు ఫైనల్గా వచ్చే రేటు, ఇవన్నీ కూడా మన వ్యవస్థ మా ఛానల్ నుంచి వస్తే మీరు మాకు ఇచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి, అన్నీ కూడా వివరంగా చెప్తారు? ఖచ్చితంగా చెప్తారండి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏంటంటే దీంట్లో 150 గజాలు ఎక్స్టెంట్లో ఉన్నటువంటి ప్లాట్లు అన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. గజం 6,000 రూపాయల చొప్పున మనం రేట్ అయితే డిసైడ్ చేసామండి. అంటే టోటల్గా 9 లక్షలు సుమారుగా మనకి అవుతుంది. ఇందులో మీ వ్యూవర్స్ తరఫున, మీ ఛానల్ తరఫున వస్తే కనుక వాళ్ళకు ఒక 5% వరకు మనం డిస్కౌంట్ అనేది ఇస్తాం సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మేము ఖచ్చితంగా మా వ్యూవర్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని, స్క్రీన్ మీద మరొక విషయం ఏంటంటే, స్క్రీన్ మీద ఈ కార్తికేయ డెవలపర్స్ సిఎండి గారు ఏడుకొండల గారి నెంబర్ కూడా మనం పెడతాం జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అయ్యేటువంటి సదవకాశం ఈ ఛానల్ నుంచి మీకు ఉంది. అట్లాగే ఈ రోడ్లన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా, అంటే
33 అడుగులకి అయితేనే పర్మిషన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా చాలా అద్భుతంగా వెంచర్ వేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న వెంచర్లు అందులో ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఫినిషింగ్ వర్క్ కూడా చాలా అద్భుతంగా వేశారు. ఈ వీడియోలో మీరు చూసుకుంటే రోడ్లన్నీ కూడా 33 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి వెంచర్ అండి. కాబట్టి ఎవరైనా మన వేవర్స్ కనుక మనకి అంటే డాక్యుమెంట్స్ మేము అన్నీ కూడా ఈ యొక్క వీడియో అప్లోడ్ చేసే ముందు ఆల్రెడీ మన ఈ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా చూసుకున్నాక ఎక్కడైనా రోడ్డు పోతుందా లేకపోతే వాటర్ ఎక్కడైనా డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉందా లేదా మొత్తం చూసాము. అంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వెంచర్ కాబట్టి మన ఈ యొక్క వీడియోని మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నాడా.